కానీ ఒక హైడ్రా వాళ్ళు కానీ హైడ్రా ఏంటండి ఒక సీఎం గారు పెట్టిందే కదా. సినీ నటి రమ్యశ్రీ ఆమె సోదరుడు ప్రశాంత్ పై హైదరాబాద్ లో దాడి జరిగింది. ఓ కన్స్ట్రక్షన్ సైట్ లో వీడియోలు తీసినందుకు వారి వద్ద నుంచి కొందరు ఫోన్ లాక్కుని దాడి చేశారు. ఈ దాడిలో రమ్యశ్రీ సోదరుడు ప్రశాంత్ కు స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్ లోని గచ్చిబౌలి మెయిన్ రోడ్డును ఆనుకుని ఉన్న ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ FCI లేఅవుట్లో సంధ్య కన్స్ట్రక్షన్ అక్రమాలను గత నెల 6వ తేదీన హైడ్రా తొలగించింది. అనుమతి లేకుండా నిర్మించిన మినీ హాల్, పలు గదులు, 2 షెడ్లను నేలమట్టం చేశారు. సంధ్య కన్వెన్షన్ యజమాని శ్రీధర్రావు FCI లేఅవుట్లో ఉన్న రోడ్లు, పార్కుల ఆనవాళ్లు లేకుండా చేశారని, వాటిని పునరుద్ధరించాలని ప్లాట్ యజమానులు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు విన్నవించారు. మంగళవారం హైడ్రా శేరిలింగంపల్లి టౌన్ ప్లానింగ్ అధికారులు లేఅవుట్లో రోడ్ల గుర్తింపు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ పనులను పరిశీలించేందుకు ప్లాట్ యజమానుల్లో ఒకరైన సినీ నటి రమ్యశ్రీ తన సోదరుడు ప్రశాంత్తో కలిసి వచ్చారు. తిరిగి మధ్యాహ్నం భోజనానికి వెళ్తున్న సమయంలో రమ్యశ్రీ ఆమె సోదరుడి శ్రీధర్రావు అనుచరులు అడ్డుకున్నారు. వీడియోలు ఎందుకు తీశారంటూ ఫోన్ లాక్కుని దాడికి యత్నించగా ప్రశాంత్ అడ్డుకున్నారు. దీంతో అతన్ని కొట్టారు. ఆయన షర్టు చించేశారు. తమపై దాడి చేసిన శ్రీధర్రావు అనుచరుడు వెంకటేష్ పై చర్యలు తీసుకోవాలని రమ్యశ్రీ, ప్రశాంత్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసుల బందోబస్తు నడుమ మార్కింగ్ కొనసాగించారు. ఈ గొడవ అధికారుల సమక్షంలో జరగలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతున్నా సరే దీనికి ఒక మున్సిపాలిటీ వాళ్ళు కానీ లేకపోతే GHMC వాళ్ళు కానీ ఒక హైడ్రా వాళ్ళు కానీ హైడ్రా ఏంటండి ఒక సీఎం గారు పెట్టిందే కదా. కార్లో ఉందా బ్యాట్, పోలీస్ స్టేషన్ కూడా పట్టుకెళ్ళారు. చూడండి షర్టు